2019లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. విశాఖలో కోర్టుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు వార్తలు పదే పదే రాసి నిజం చేయాలనుకోవడం ఆ పత్రిక నైజమని అన్నారు. ప్రింట్ చేయాలి అని చెప్తుంది, అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్టు, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను, నాకు నేను కట్టుబడి ఉంటా. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పిన సిద్ధం. అవును సార్, అవును సార్. అన్న, నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నాను, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నాను అని రాశా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరైనా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటే కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు, కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెలుగు ఉద్యోగుల ఆందోళన. ప్రభుత్వ తీరుకు నిరసనగా 3 రోజుల పాటు నిరాహార దీక్ష. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేసి 6 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. రద్దు చేయాలి. ప్రభుత్వ వైఖరి దుర్మార్గం.
తెలుగు యూనియన్ అధ్యక్షురాలు పి అపర్ణ. మాకు చాలా కాలం నుంచి మేము చాలా జర్నాలు చేస్తూ ఉంటున్నాం, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఈవోఏలు మాత్రం ప్రభుత్వాన్ని గుర్తించట్లేదు. చాలా విధంగా ధర్నాలు చేస్తూ ఉంటాం. గతంలో విజయవాడలో చేసాం, 12వ తేదీన 6వ తేదీన ధర్నాలు చేసాము. అయినా సరే సీఏ గారు పిలుపునిస్తున్నారు కూడా, అప్పుడు కూడా మాకు ఈవోఏలకి ఎటువంటి బాధ్యత అనేది మాకు ఏమీ చెప్పట్లేదు. అలాగే మాకు 6 నెలలు బట్టి జీతాలు రావట్లేదు. అయినా సరే మాకు పని భారాన్ని బాగా పెడుతున్నారు. ఏపీఎంలు కానీ సీసీలు కానీ సర్పంచ్ పీడీ గారు అందరూ కూడా పని ఒత్తిడి మాత్రం పెంచుతున్నారు, కానీ మా జీతాలు మాత్రం ఎటువంటి మాత్రం గుర్తించడం జరగట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా జీతాలు చూస్తే ఖర్చులు చూస్తే చాలా భారంగా పెరిగిపోయి, కానీ మాకు జీతాలు మాత్రం రెగ్యులర్ రాలేదు. మా కోరిక ఒకటేనండి, మా కాల పరిమితి రద్దు చేయాలని కోరుతున్నాము. అలాగే ప్రతి నెల మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు పడుతున్నాయో, ప్రతి అకౌంట్లో ఎలాగైతే పడుతున్నాయో మమ్మల్ని కూడా ఈవేలు గుర్తించి 10 నెలలు కూడా మా అకౌంట్లో డబ్బులు వేస్తారని మేము కోరుచున్నాము. అలాగే మాకు 8,000 రూపాయలు చాలట్లేదు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తారని జీతం ఇస్తారని భరోసా ఇచ్చింది, కానీ గత ప్రభుత్వం కూడా 8,000 జీతమే ఇస్తుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చేదాకా 2 నెలలు పడ్డాయి. మిగతా నెల నుంచి కూడా మాకు 6 నెలలు బట్టి జీతాలు పడలేదు. మరి 2 నెలలు పోతే మాకు 7 నెలల జీతం అనేది పూర్తి స్థాయిలో అనేది అయిపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఆ జీతాలు మాత్రం దయ్యని చెప్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే ఉద్దేశం చెప్తున్నాం, మా వేరుకొని ప్రభుత్వాన్ని ఎంపీ చేసుకున్నాము. మా వీవోలు అందరూ కూడా రాష్ట్రం మొత్తంగా 28,000 వీవోలు ఉన్నాము. అందరూ కూడా గుర్తించి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. మాకు న్యాయం జరిపించాలని ప్రభుత్వాన్ని మనసారా మేము కోరుకుంటాము. లేదంటే మా తల్లి పిల్లలు చాలా భారీ ఎత్తున వీవోలు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా చేయకంటే ఈ ప్రభుత్వం మంచిగా నడవాలనుకుంటే మా వీవేలు ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లి మా రెగ్యులర్గా జీతం పడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. పి అపర్ణ, వెలుగు వీవే అధ్యక్షురాలు. రథసప్తమిని వైభవంగా నిర్వహించాలి. 3 రోజుల పండుగను 3 తరాలు గుర్తుపెట్టుకోవాలి. జిల్లా కీర్తిని దేశ నలుమూలలా చాటాలి. సూర్య నమస్కారాలతో ఎన్నో లాభాలున్నాయి. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో సూర్య నమస్కారాలు చేసిన జిల్లా అధికార యంత్రాంగం. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య నమస్కారాలను జిల్లా అధికారులు సోమవారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా జరిపి 3 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ నిర్వహించే రథసప్తమి వేడుకల్లో చిక్కోలు ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కలికితురాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. రథసప్తమికి ముందుగా సూర్య నమస్కారాలు చేసిన జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు. రథసప్తమి రోజుల్లో సుమారు 5,000 మందితో 80 అడుగుల రోడ్డులో రికార్డు స్థాయిలో సూర్య నమస్కార కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇతర జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి మొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగ స్టేట్ ఫెస్టివల్గా ప్రభుత్వం తరఫున ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. దీనికి ఒక 4వ తేదీన అది మెయిన్ దర్శనాల కార్యక్రమంతో పాటు 2వ తేదీన 3వ తేదీన కూడా ఈ ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేస్తాం. దీంట్లో మరి ముఖ్యంగా 2వ తేదీన ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్ లాగా ఒక మాస్ 5,000 మినిమం 5,000 మందితో ఒక సూర్య నమస్కారం 80 ఫీట్ రోడ్ మీద పెట్టడం జరుగుతుంది. దీనికి ఈరోజు ఒక ఇంపార్టెంట్ రీజన్ మీరు అందరూ అవుట్లెట్ చూసే ఉంటారు. ఇప్పుడు కూడా ఫిట్నెస్ లేకపోతే ట్రైనింగ్ లేక చాలామందికి ఇప్పుడు కూడా సూర్య నమస్కారం ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్గా ఎలా చేయాలో తెలియదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం కరెక్ట్గా ఒక వారం తర్వాత మన లాస్ట్ ప్రోగ్రాంలో మనం పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు మీరు ఇంటి దగ్గర కానీ లేకపోతే మీరు పొద్దున మార్నింగ్ వాక్కి వెళ్తారు, మీ మార్నింగ్ వాక్ గ్రూప్స్తో పాటు అలాగే మన స్కూల్స్లో కాలేజెస్లో ప్రతి చోట్ల ప్రతిరోజు పొద్దున సూర్య నమస్కారం చేసి ట్రైనింగ్ చేసి మన సెకండ్ మాస్ ప్రోగ్రామ్కి అందరూ రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో కూడా అక్కడ 80 ఫీట్ రోడ్లో ట్రైనర్స్తో పాటు అక్కడ ప్రాపర్గా ఎల్ఈడి స్క్రీన్స్, అక్కడ యోగా ఇన్స్ట్రక్టర్స్, ఇది కాకుండా మైక్ అండ్ సౌండ్ సిస్టమ్తో పాటు అందరూ ఒకేలాగా ఒక సింక్రనైజ్ వేలో ఈ సూర్య నమస్కారం చేయాలి. అదే మనం అనుకున్నాం. సో
కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్. ఇది ఇక్కడ ఒక టెంపుల్లో కాకుండా, శ్రీకాకుళం సిటీలో కాకుండా ఎంటైర్ జిల్లా, ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క స్కూల్లో, సచివాలయం సిబ్బంది కూడా నేను చెప్పాను, నేను ప్రతిరోజు దయచేసి ఈ రోజు నుంచి సూర్య నమస్కారం చేయాలి. ఇన్ఫాక్ట్ కొన్ని ఫోటోస్ కూడా నా దగ్గర వచ్చింది. ఇచ్చాపురం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, మున్సిపాలిటీ నుంచి అక్కడ పొద్దున వర్కర్స్ కూడా చేయించారు. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. ఇది కాకుండా 3 రోజులు చాలా పెద్ద పండగ లాగా మనం ఇప్పుడు ఈసారి మనం జీవీఎంసీ 74వ వార్డు పలు ప్రాంతాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా దయాల్ నగర్ సచివాలయం ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు 74వ వార్డ్ కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొని జెండా ఎగురవేసి అక్కడ ప్రజలకు, సచివాలయ సిబ్బందికి, నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మన దేశానికి, దేశ ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76లో అడుగుపెట్టామన్నారు. మనకి ఈ స్వతంత్రాన్ని ఇచ్చిన మహనీయులను ప్రతి ఒక్క భారతీయుడు స్మరించుకోవాలన్నారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడమే కాకుండా వారు చూపిన అడుగుజాడల్లో నడిచినప్పుడు మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఎన్వై నాయుడు, బొడ్డు గోవింద్, త్రినాథ్, లోకేష్, దుర్గారెడ్డి, ఉరుకుటి అచ్చిబాబు, చిన్ని, తాతారావు, రామకృష్ణ, సత్యం, నర్సీపట్నం నాయుడు, సచివాలయం సిబ్బంది, గ్రామ కమిటీలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రజలకి, అలాగే గాజువాక నియోజకవర్గం ఈరోజు 74వ వార్డులో మరి మన దయాల్ నగర్ సచివాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని మన వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు ముఖ్యంగా సచివాలయం సిబ్బందికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే వాళ్ళకి పై అధికారుల యొక్క సూచనల మేరకు గణతంత్ర దినోత్సవం ఆదివారం పడినప్పటికీ కూడా ఘనంగా నిర్వహించాలి. మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. మన తల్లిదండ్రులు మనం ఎలా గౌరవిస్తామో దేశాన్ని కూడా అదేవిధంగా మనం గౌరవించాలి. దేశం తర్వాత మనకి తల్లిదండ్రుల తర్వాత మన వృత్తి, ధర్మం అని ఆ విధంగా మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే పిల్లలందరికీ ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న పాఠశాలలో, స్కూల్స్లో ఖచ్చితంగా దీని గురించి వివరణ ఇస్తారు. ఎందుకంటే మనం సంవత్సరానికి 2 సార్లు జెండా ఆవిష్కరణ చేస్తాం. ఒకటి స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 మనం దాన్ని ఇండిపెండెన్స్ డే కింద చేస్తాం. రెండోది జనవరి 26 దాన్ని మనం రిపబ్లిక్ డే అని మనం అంటాం. తెలుగులో మనం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఏదైనప్పటికీ కూడా ఈ 2 రోజులు ఎందుకు మనం ప్రాముఖ్యంగా చెప్పుకుంటామంటే, ఒకటి మన స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ దగ్గర నుంచి, సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి పోరాడి ప్రతి అమరవీరులు దేశం కోసం వాళ్ళు స్వతంత్రం తెస్తే రాజ్యాంగాన్ని నిర్మాణించుకొని మన పరిపాలన మనం చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత మనం వాటికి దాన్ని ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. విద్యతో పాటు నైతిక విలువ నేర్పించడమే ప్రజ్ఞ ప్లే స్కూల్ లక్ష్యం. పిల్లా విజయ్ కుమార్. విద్యతో పాటు నైతిక విలువలు నేర్పించడమే ప్రజ్ఞ ప్లే స్కూల్ లక్ష్యమని ప్రజ్ఞ విద్యాసంస్థల అధినేత పిల్లా విజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం పిల్లలకు సామాజిక సేవపై అవగాహన కల్పించేందుకు స్థానిక హ్యాండ్స్ టు హెల్ప్ వైజాగ్ ఓల్డ్ ఏజ్ హోంలోని పెద్దలకు కావలసిన నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులకు బాల్యం నుండే సామాజిక, నైతిక విలువలపై అవగాహన కల్పించాలని ఇటువంటి కార్యక్రమాల్ని రూపొందించిన మేనేజ్మెంట్ డైరెక్టర్ పిల్లా కృష్ణ పృథ్వీతో పాటు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. హ్యాండ్స్ టు హెల్ప్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ చిన్ని వెంకట్ మాట్లాడుతూ ఇటువంటి చక్కని కార్యక్రమంలో తమను కూడా భాగస్వామిని చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన డాక్టర్ ఫాజిల్ మాట్లాడుతూ చిన్నారుల చేత ఇలాంటి కార్యక్రమం చేయడం హర్షణీయమన్నారు. మా యువ డాక్టర్ బృందం కూడా త్వరలో ఒక మంచి కార్యక్రమం ద్వారా చిన్నారులకు వైద్యపరంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. విశాఖ ఓల్డేజ్ హోంలోని పెద్దల ఆశీర్వాదాలు ప్రజ్ఞా స్కూల్ విద్యార్థులకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఎస్ఆర్ ప్రసాద్, డాక్టర్ కోన బాబురావు, పొట్నూరు గణేష్, మహాశ్రీను, బి రాము, కె ధర్మారావు, శంకర్, సంతోష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం. ఎందుకంటే
చిన్నతనం నుంచే మనం పిల్లలకి మంచి విద్యాబుద్ధులు చెప్పడంతో పాటు నైతిక విలువలు, సమాజం మీద బాధ్యత పెంచే కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది మా ప్రజ్ఞా స్కూల్ CEO అండ్ టీచర్సు, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి సంయుక్తంగా ఈ మంచి కార్యక్రమం చేశారు. అయితే దీంట్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే మా ప్లే స్కూల్స్ తల్లిదండ్రులు ఇప్పుడు చిన్న ఏజ్లో ఉంటారు. వాళ్ళు పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత కొంత మేము కలిపి ఇలాగా ఓల్డేజ్ హోమ్కి ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఏం చేస్తున్నామంటే, నాకు ఇప్పుడే వచ్చిన ఐడియాది తీసుకొని ప్రజ్ఞా ఫౌండేషన్ కూడా స్థాపించి తద్వారా కార్యక్రమాలు ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే పిల్లల సమాజం పట్ల అవగాహన పెరుగుద్ది. నైతిక విలువలతో కూడిన విద్యను అందించిన రోజే మనం మెరుగైన సమాజాన్ని చూడగలుగుతాం. అందరికీ శుభోదయం. ఈరోజు ప్రజ్ఞా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజ్ఞా ప్లే స్కూల్స్ అధినేత అయినటువంటి విజయ్ కుమార్ గారు మరియు అలాగే ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పృథ్వీ గారి ఆధ్వర్యంలో హ్యాండ్స్ టు హెల్ప్ మరియు వైజాగ్ ఓల్డేజ్ హోమ్ వద్ద ఈ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ఈ సోషల్ యాక్టివిటీస్ మీద అవగాహన రావాలి అనే ఒక ఉద్దేశం మీద ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, టూత్ బ్రషెస్, షాంపూస్, పేస్ట్లు, అలాగే రైసు, వాళ్ళకి కావాల్సిన కొంత కిరాణాను కూడా ఈరోజు వారు అందజేయడం జరిగింది. ఇటువంటి ఈ చిన్నపిల్లలు ప్లే స్కూల్ నుంచి ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి ఈ విధమైన సోషల్ యాక్టివిటీస్ మీద అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశం ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రజ్ఞ మేనేజ్మెంట్కి రావడం ముఖ్యంగా చాలా సంతోషదాయకం. ఆ కార్యక్రమంలో మా హ్యాండ్స్ టు హెల్ప్ కూడా భాగస్వామ్యం చేయడం మరింత ఆనందంగా తెలియజేసుకుంటూ వారికి కూడా మా సంస్థ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారితో సంయుక్తంగా మరిన్ని కార్యక్రమాలు మేము చేసేందుకు వారితో కలిపి ప్రయాణం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్థం చెబుతూ 5 ఏళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపొందించిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కారు కుట్ర చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. చేసేసి వారి డోర్ స్టెప్కే వారి యొక్క సేవలు అందిస్తూ అన్ని విధాలుగా 545 రకాల సేవలను, సంక్షేమ పథకాలను, మనీ ట్రాన్స్ఫర్ కూడా డైరెక్ట్ తీసుకెళ్లి ఇచ్చేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటిది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడాను దీన్ని మార్గదర్శకంగా తీసుకొని కోవిడ్ సమయాల్లో, ఇలాంటి సమయాల్లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, డోర్ డెలివరీ అనేటువంటిది అన్ని రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వాళ్ళు కూడా దానికి మొగ్గు చూపడం జరిగింది. అటువంటి సందర్భాల్లో దురదృష్టవశాత్తు ఈ యొక్క 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చారో, అంటే వాలంటీర్లను 10,000 రూపాయలు మీకు చేస్తాము అని వాళ్ళకి చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10,000 కాదు కదా, వారిని 2,66,000 మందిని పూర్తిగా నిరుద్యోగులు చేయడం జరిగింది. అంటే ఆ వ్యవస్థను అనేటువంటిది తప్పించేశారు. తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా, అంటే ఈ యొక్క ఎంప్లాయీస్ని కూడాను ఏదో విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసివేయాలనేటువంటి ఆలోచనతో రేషనలైజేషన్, అంటే హేతుబద్ధీకరణ అనేటువంటి పేరుతో 2,000 జనాభాకి మేము సేవలు అందిస్తే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని ఏబీసీ కేటగిరీలు చేసేసి 2,500 జనాభాకి కుదిస్తూ అందులో ఉంటే 9 మంది ఉద్యోగులు జగన్ గారి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 6 మంది కుదిస్తున్నారు. అంటే ఒక సచివాలయం నుంచి ఏ కేటగిరీలో 3 ఉద్యోగులని తొలగిస్తున్నారు, అంటే సచివాలయం నుంచి తీసేస్తున్నారు. తర్వాత బి కేటగిరీ నుంచి 2 చొప్పున, తర్వాత సి కేటగిరీ నుంచి 1 చొప్పున, అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి. అదేవిధంగా వార్డుల్లో కూడాను, అంటే గ్రామ సచివాలయాలు, అదేవిధంగా వార్డు సచివాలయ పట్టణ పరిధిలో కూడాను 8 మంది ఉంటే 6 మందిని, తర్వాత 8 మంది నుంచి 7 మంది, అంటే దాదాపు 23,670 మందిని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని ప్రశ్నార్థకం చేస్తున్నారు. అదేమంటే వీళ్ళు చెప్పడము, ఈ హేతుబద్ధీకరణలో భాగంగా వీరందరినీ కూడా తీసేసి ఆ ఎక్సెస్ ఉండే వాళ్ళని వివిధ శాఖల్లో కలుపుతామంటున్నారు. ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇక్కడ ఈ విషయంలో ఎలా అంటే, విఆర్ఓలు ఉన్నారు,
ప్రతి వార్డు సచివాలయానికి వెళ్తేనే విఆర్ఓ అనేటువంటి వ్యక్తి కావచ్చు, పంచాయతీ సెక్రటరీ